దాదాపుగా 63 మార్క్స్ వరకు కూడా బిలో 10,000 ర్యాంక్ వచ్చిందమ్మ. ప్రతి ఇయర్ ఒక 2-3 మార్కులు పెరుగుతూనే ఉంటాయి. పేపర్ టఫ్ గా వస్తుంది. లాస్ట్ ఇయర్ వచ్చిన దానికంటే 2 మార్కులు తక్కువలో వేసుకుందాము అనేది మన గోల్ ఉండకూడదు. మన గోల్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఇఫ్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్ 100th. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మార్క్స్ టార్గెట్ ఎలా ఉండాలి? ఇక్కడ నేను పెట్టింది 2025 ని బేస్ చేసుకుని. 2025 టీజీఈఏపీ సెట్ 2025 టీజీఈఏపీ సెట్ ఏదైతే ఉందో 2025 టీజీఈఏపీ సెట్ లో దాదాపుగా 63 మార్క్స్ వరకు కూడా బిలో 10,000 ర్యాంక్ వచ్చిందమ్మా. సో 63 మార్క్స్ కి నీకు బిలో 10,000 ర్యాంక్ అయితే వచ్చింది. బిలో 10,000 ర్యాంక్ 63 మార్క్స్ కి వచ్చింది. అంటే ఇప్పుడు నాకు 26 లో కూడా ఒక 60 మార్క్స్ వస్తే బిలో 10,000 ర్యాంక్ వస్తుందా? కాదు. ప్రతి ఇయర్ ఒక 2-3 మార్కులు పెరుగుతూనే ఉంటాయి. పేపర్ టఫ్ గా వస్తే తప్ప. లేదంటే ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ మనం కొంచెం ఎక్కువ హై ఎండ్ లో పెట్టుకోవాలి. కానీ లాస్ట్ ఇయర్ వచ్చిన దానికంటే 2 మార్కులు తక్కువలో వేసుకుందాము అనేది మన గోల్ ఉండకూడదు. మన గోల్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఇఫ్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్ 100th స్టెప్, దెన్ యువర్ గోల్ షుడ్ బి 101 స్టెప్. సో 101 స్టెప్ మీద ల్యాండ్ అవ్వడానికే ప్రయత్నం చేయాలి. కాబట్టి లాస్ట్ ఇయర్ మార్క్స్ తో కంపేర్ చేస్తే నేను ఒక 2-3-5 మార్క్స్ ఎక్కువ పెట్టాను ఇక్కడ. సో అప్రాక్సిమేట్ గా 2026 తెలంగాణ ఎప్సెట్ లో మీరు అబౌవ్ 130 మార్క్స్ తెచ్చుకుంటే మీ ర్యాంక్ బిలో 100 వస్తుంది. అదే 95 to 130 మార్క్స్ తెచ్చుకుంటే బిలో 1000 ఉంటుంది. లాస్ట్ ఇయర్ 97 మార్క్స్ వచ్చిన అబ్బాయికి 570 ర్యాంక్ వచ్చింది. సో అలా చూసుకుంటూ వెళ్తే గనక 95 కి to 80 మధ్యలో ఉంటే బిలో 5,000 ర్యాంక్ వస్తుంది. అప్రాక్సిమేట్ గా మీకు 70K మార్క్స్ రావాలి అంటే 65 లోపు ఉండాలమ్మా. 65 కంటే పైన అంటే 66, 67, 68 ఇలాంటి మార్క్స్ వచ్చిన వాళ్ళు. అండ్ ఆల్సో గుర్తుపెట్టుకోండి, మార్క్స్ అనేవి 61, 62, 63 అని రావు, పాయింట్ వైజ్ ఉంటాయి. మార్క్స్ అనేవి ఎప్పుడు కూడా 60.70231 అలా పాయింట్ వైజ్ ఉంటాయి. కాబట్టి మధ్యలో ఇంతమంది ఉంటారనమాట. ఓకే, మీరు అనుకోవచ్చు 65 to 58 మధ్యలో ఎంతమంది ఉంటారు, ఇంతమందికి ర్యాంక్ ఎలా వస్తుంది అనుకోకండి. 65.012, 65.0113 ఇలా పాయింట్ వైజ్ ఉంటారు. మధ్యలో బోలెడంత మంది వచ్చేస్తారమ్మా, చాలా ఎక్కువ మంది. మీకు మార్క్ రేంజ్ తగ్గుతున్న కొద్దీ ర్యాంక్ రేంజ్ విపరీతంగా పెరిగిపోతుంది. సో 40 మార్క్స్ కన్నా తక్కువ వస్తే యు ఆర్ నాట్ క్వాలిఫైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెబ్సైట్ లో క్వాలిఫైడ్ అవ్వరు. సో మీరు టార్గెట్ ఖచ్చితంగా అబౌవ్ 40 మార్క్స్ ఉండాల్సిందే. అబౌవ్ 40 మార్క్స్ ఖచ్చితంగా ఉండాలి. తెలంగాణ వెబ్సైట్ అయినా ఏపీ వెబ్సైట్ అయినా మీరు డిస్క్వాలిఫై అవుతారు బిలో 40 మార్క్స్ వస్తే. అది అప్రాక్సిమేట్ గా చెప్తున్నాను. 40-42 మార్క్స్ అనేది మళ్ళీ ఇందులో నార్మలైజేషన్ ఉంటుంది. ఓకే, నార్మలైజేషన్ చేసిన మార్క్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఒక 2 మార్క్స్ ఎక్కువ పెట్టుకోండి. మళ్ళీ చాలా మంది ఒక్కొక్కరు కమెంట్ పెడతారు, లాస్ట్ ఇయర్ 63K బిలో 10,000 వచ్చింది, మీరు 65 అని చెప్తున్నారు. అలా అనకండి. 65 కూడా 10,000 మార్క్స్ రాదు. బికాస్ నీకు వెబ్సైట్ లో 65 వచ్చినా కూడా నువ్వు 65 మార్క్స్ కి రాసి వచ్చావు ఎగ్జామ్, కానీ నువ్వు మార్క్స్ చూసుకుంటే నీకు 58 వచ్చింది. పాసిబిలిటీ ఉంది. రీజన్ ఏంటంటే నార్మలైజేషన్ లో టఫ్ పేపర్ అయితే మార్క్స్ యాడ్ అవుతాయి, ఈజీ పేపర్ అయితే మార్క్స్ కట్ అవుతాయి. ఇది తెలుసా మీకు? మీరు వెబ్సైట్ ఎగ్జామ్ రాశారమ్మా, ఈ రోజు నేను వెబ్సైట్ ఎగ్జామ్ రాశాను, ఇంటికి వచ్చి మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నాను, అబ్బా నాకు 65 వస్తున్నాయి, బిలో 10,000 గ్యారంటీ అని హ్యాపీగా కాలు మీద కాలేసుకుని కూర్చున్నా. కానీ నేను ఎగ్జామ్ రాసిన రోజు పేపర్ ఈజీ పేపర్ అయితే గనక నార్మలైజేషన్ లో మార్క్స్ తగ్గిపోతాయి. సో నాకు 58 మార్క్సే వచ్చాయి, లేదా 60 మార్క్సే వచ్చాయి రిజల్ట్ చూసుకుంటే. సో ఇక్కడ నేను రాసుకున్నది 65K రాశాను, కానీ నాకు 60 మార్క్స్ వచ్చాయి, నా ర్యాంక్ 13,000 వచ్చింది. ప్రతి ఒక్కొక్క మార్క్ కి మీకు ఇక్కడికి వెళ్లే కొద్దీ ప్రతి ఒక్కొక్క మార్క్ కి 4,000, 5,000, 6,000 ఈ రేంజ్ లోకి వచ్చేటప్పటికి ఒక్కొక్క మార్క్ కి మీకు 7,000, 8,000 ర్యాంక్ వేరియేషన్ వస్తుంది ఒక్కొక్క మార్క్ కి. చూసుకోండి ఎంత మంది ఫిట్ అవుతారో. చాలా మీకు మార్కులు తగ్గే కొద్దీ ర్యాంక్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటది. సో హ్యావ్ యువర్ టార్గెట్ హై. నేను చెప్పేది అందుకే, ఎక్కువ టార్గెట్ పెట్టుకోండి. నువ్వు రాసిన పేపర్ టఫ్ పేపర్ అయితే 1 మార్క్ పెరగచ్చు, లేదా అలాగే ఉండొచ్చు. కానీ ఈజీ పేపర్ అయితే కనుక ఆ షిఫ్ట్ మార్క్స్ తగ్గిపోతాయి. సో హ్యావ్ హై టార్గెట్. సో బేసికల్ గా
నీకు బిలో 10,000 ర్యాంక్ రావాలి అంటే 75 అని కాదు, 75 వస్తే నీకు 5,000 ర్యాంక్ వస్తుంది. 75 దగ్గరలో అయితే 5,000 ర్యాంక్ వస్తుంది. సో నీ మార్క్స్ నీకు 10,000 ర్యాంక్ ఎందుకు అంటున్నానంటే తెలంగాణలో బిలో 10,000 ర్యాంక్ వస్తే కనుక ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఏబిసిడి ఎవరైనా సరే బిలో 10,000 ర్యాంక్ వస్తే వాళ్ళకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. కాబట్టి 10,000 అనేది నేను చెప్తున్నాను. నీకు 10,000 టార్గెట్ అయితే గనక యువర్ టార్గెట్ షుడ్ బి అరౌండ్ 68 మార్క్స్ అని చెప్తాను. 68 అని చెప్తాను నేనైతే. 68 to 70 మార్క్స్ పెట్టుకోండి టార్గెట్. 68 to 70 మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి.